అమరావతిలో స్థూపం దగ్గర ఉన్నాం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. 6 గ్యారెంటీల విషయంలో చెప్పండి. అంటే 6 గ్యారెంటీలు విజయవంతంగా అమలు చేశాం, మహిళలను కోటీశ్వరాలు చేయడం కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్ అమలు అవుతుంది ఇందిరమ్మ రాజ్యంలో అంటున్నారు. మీరేమో ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, ఏమనుకోవచ్చు? ఈ రోజు 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజు అమరవీరుల స్థూపం సాక్షిగా చెప్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్రీ బస్ తప్ప, అది కూడా కొట్టుకునేది తప్ప, మహిళలందరికీ చిచ్చుపెట్టే పథకం తప్ప ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని దౌర్భాగ్యం మన ప్రభుత్వాన్ని, ఈ దద్దమ్మ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు 6 గ్యారంటీలు మహిళలను కొటేషన్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే నువ్వు 4,000 పెన్షన్ ఎక్కడా? యువతలకు స్కూటీలు అన్నావు, స్కూటీలు ఎక్కడున్నాయి? 2,500 మహిళలకు ఇస్తా అన్నావు, అవి ఎక్కడున్నాయి? ఇవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఆ మెస్సీతోని ఈరోజు విద్యార్థులు బీసీ వెల్ఫేర్ కానీ మైనారిటీ వెల్ఫేర్ కానీ విద్యార్థులంతా పాయిజన్ వచ్చి పాపం అంతా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఆగమాగమైతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి కొంచెం సోయి లేదు, శుద్ధి లేదు. ఎంతసేపు ఆ బెస్సీ అన్న దాంతోని ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ 5 కోట్ల స్టేడియాలు, 100 కోట్ల ఈ మెస్సీని తెచ్చుకోవడానికి ఆయన పెట్టిన ఖర్చు ప్రజలకు కానీ ప్రజల అభివృద్ధికి కానీ ఇంతవరకు విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ఏ ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించకపోవడం, ఆ విద్యార్థులకు ఉన్న బకాయిలు కూడా విడుదల చేయకపోవడం, వాళ్ళ భవిష్యత్తుని కూడా ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆట ఆడుకుంటున్నాడని చెప్పి తెలంగాణ విద్యార్థులంతా కూడా భావిస్తున్నారు. దీన్ని కూడా తిప్పికొట్టి నిన్ను మొత్తం పాతాళం నువ్వు అంటావు కదా, కింద తొక్కుతా కిక్కుతా అని విద్యార్థులంతా కూడా బగ్గుమని నేను కింద వండబెట్టి తొక్కుతారని చెప్పి కూడా ఈ విద్యార్థి విభాగం నుంచి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ పోరాటం ఇవి ఎన్నైనా కానీ ఏదైనా కానీ బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కూడా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పటికైనా పోరాటం ఆపేదే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి దాకానైనా మేము వెళ్ళడానికి రెడీ. నువ్వు జైలు వేస్తావు, కేసులు వేస్తావు, ఏం చేస్తావు కానీ విద్యార్థుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం మేము నరునిత్యం సేవ చేయడానికి, ఖచ్చితంగా నేను ప్రశ్నించడానికి విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తాం.